హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మార్కెట్కి వెళ్ళాలనేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఇలా క్లీన్ చేసుకుంటాను అనమాట. మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది. అలాగే వెజిటేబుల్స్ ఏ ఉన్నాయో ఏవి లేవో కూడా తెలుస్తుంది కదా. ఇంకొకసారి మనం ఉన్నవి మర్చిపోయేలానే తెచ్చుకుంటాం అనమాట. అందుకనేసి క్లీన్గా పెట్టుకొని ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత త్వరగా సర్దుకోవచ్చు అనేసి ముందే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళొచ్చానండి. వెజిటేబుల్స్ అన్నీ సపరేట్ చేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పొటాటోస్ అయితే అస్సలు పెట్టుకోవద్దండి. ఆకుకూరలు కూడా తడిగా ఉన్నప్పుడు అయితే పెట్టుకోవద్దండి. ఇంకా నేను తడిగా ఉన్నాయనేసి ఆరబెట్టేశాను. ఇంకా తడారిన తర్వాత అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఏం తక్కువ ఇవన్నీ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకున్నారంటారేమో. ఇంకా ఫ్రిడ్జ్లో స్పేస్ సరిపోవాలి కదండి. అన్ని డబ్బాల్లో పెట్టుకుంటే స్పేస్ సరిపోదని కొన్ని కవర్లో పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఆకుకూరలు అయితే కట్ చేసి అడుగున పేపర్ వేసి పెట్టుకుంటాను. కరివేపాకు అయితే డస్ట్గా ఉందనేసి కడిగి ఆరబెట్టి స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగా స్టోర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కొంతమందికి ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ గురించి తెలియదు కదా, అందుకనేసి వీడియో అయితే పెట్టాను అనమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.